ఈరోజు మనం ఒక సరికొత్త అద్భుతమైన ఆహార ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇవి చూడ్డానికి అచ్చం వేరే గ్రహం నుండి వచ్చాయా అన్నట్టుంటాయి, కానీ మన ఆరోగ్యానికి మాత్రం ఇవి ఒక వరంలాంటివి. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ ఏలియన్ సూపర్ ఫుడ్స్ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఈ ఒక్క ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. మనలో చాలామంది సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ స్పెషాలిటీ సెక్షన్లో ఉండే వింత పండ్లను చూసి ఇవేంటోలే అనుకుని ముందుకెళ్ళిపోతాం. కాని వాటిలో దాగి ఉన్న పోషకాల రహస్యాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టాం. ఈరోజు మన ప్రయాణంలో భాగంగా ముందుగా ఈ ఏలియన్ పండ్ల విభాగం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్, రొమానస్కో వంటి వింత ఆహారాల గురించి, అలాగే బంగాళదుంపలు, పుచ్చకాయ, వెల్లుల్లిలోని ప్రత్యేక రకాల గురించి చూద్దాం. చివరగా ఈ ఆహార సాహసాన్ని ఎలా ప్రారంభించాలో కూడా తెలుసుకుందాం. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ వింతగా కనపడే పండ్లని, కూరగాయలని చూసి దాదాపుగా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం కదా. కానీ అసలు విషయమేంటంటే, మనం రోజూ తినే పండ్లలో దొరకని కొన్ని అద్భుతమైన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఈరోజు మనం వాటి రహస్యాలను ఛేదించబోతున్నాం. సరే, ఇక మన లిస్ట్లో మొదటి 2 సూపర్ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా, చూడ్డానికి ఎంతో ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్తో మొదలుపెడదాం. చూడండి, ఇదే మన మొదటి సూపర్ ఫుడ్. ఎంత ప్రకాశవంతంగా ఉందో కదా. దీని రంగు, ఆకారం అన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా మధ్య మరియు దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన పండు. ఈ డ్రాగన్ ఫ్రూట్ పవర్ ఏంటో తెలుసా? దాని ఆకర్షణీయమైన రంగులోనే ఉంది అసలు విషయం. బీటాలైన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు దీనికి ఆ రంగునిస్తాయి. ఇవి మన శరీర కణాలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. అంతేకాదు, విటమిన్ సి, మెగ్నీషియం, ఇంకా జీర్ణక్రియకు ఎంతో మేలు చేసే ఫైబర్ కూడా ఇందులో చాలా ఎక్కువ. మరి దీని రుచి ఎలా ఉంటుందబ్బా అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే, కివి ఇంకా పియర్ పండ్లని కలిపితే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంటుంది. దీన్ని తినడం కూడా చాలా తేలిక. మధ్యలోకి కోసి స్పూన్తో నేరుగా తినొచ్చు, లేదా స్మూతీలలో వేసుకుంటే భలే ఉంటుంది. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇందులో పొటాషియం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులున్నవాళ్లు, అలాగే పండ్ల అలెర్జీల హిస్టరీ ఉన్నవాళ్లు డాక్టర్ను సంప్రదించిన తర్వాతే దీన్ని తీసుకోవడం మంచిది. ఇక మన రెండో సూపర్ ఫుడ్ వచ్చేసి రొమానస్కో బ్రాకొలీ. ఇది చూడ్డానికి అచ్చమేదో మ్యాథ్స్ ప్రాబ్లంలాగా, ఒక ప్యాటర్న్ లాగా ఉంది కదా. దీని ప్రత్యేకమైన ఆకారమే దీన్ని అంత స్పెషల్ చేసింది. దీని ఆకారాన్ని ఫ్రాక్టల్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే, ఒకే రకమైన నమూనా మళ్లీ మళ్లీ చిన్న సైజులో రిపీట్ అవుతూ ఉంటుంది. అచ్చం మన చెట్టు కొమ్మలుంటాయి కదా, పెద్ద కొమ్మ నుండి చిన్న కొమ్మలు, వాటి నుండి ఇంకా చిన్న కొమ్మలు, అలా అన్నమాట. ప్రకృతిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన కళాఖండమిది. దీని అందం చూసి ఆగిపోవద్దు, ఎందుకంటే పోషకాల విషయంలో కూడా ఇది కింగ్ అనే చెప్పాలి. మామూలు బ్రోకలీ కంటే ఇందులో పోషకాలు ఎక్కువే ఉంటాయి తెలుసా. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కే, మన ఇమ్యూనిటీకి కావలసిన విటమిన్ సి, ఇంకా శరీర కణాల మరమ్మత్తుకు ఉపయోగపడే జింక్, ఇవన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక రుచి విషయానికొస్తే, కాలీఫ్లవర్తో పోలిస్తే ఇది కొంచెం నటీ ఫ్లేవర్తో ఇంకాస్త కరకరలాడుతూ ఉంటుంది. దీన్ని కొద్దిగా ఆలివ్ నూనె వేసి రోస్ట్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక. రక్తాన్ని పల్చబర్చే వార్ఫరిన్ లాంటి మందులు వాడేవాళ్లు దీన్ని తినే ముందు డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే దీనిలోని అధిక విటమిన్ కే ఆ మందులతో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఐబిఎస్ సమస్య ఉన్నవాళ్లకి ఇది కొంచెం గ్యాస్, ఉబ్బరం కలిగించవచ్చు. సరే, మొదటి రెండిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రయాణంలో మరో 3 అద్భుతమైన సూపర్ ఫుడ్స్ వైపు వెళ్దాం. మన మూడో సూపర్ ఫుడ్ ఊదరంగు చిలగడదుంపలు. వీటి ముదురు ఊదరంగుకు కారణం యాంథోసైనిన్లు అనే యాంటీఆక్సిడెంట్లు. నమ్మశక్యం కాని విషయమేంటంటే, బ్లూబెర్రీస్లో కన్నా ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఈ దుంపల్లో ఉంటాయట. ఇక వీటి ప్రయోజనాలు చూస్తే, శరీరంలో వాపును తగ్గించే శక్తివంతమైన గుణాలు వీటికున్నాయి. అంతేకాదు, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సాధారణ బంగాళదుంపల కన్నా ఇవి చాలా బెటర్. రుచిలో కూడా ఇవి కొంచెం తియ్యగా ఉంటాయి. వీటితో ఫ్రైస్ చేసుకుంటే భలే ఉంటాయి. మన జాబితాలో 4వది కివానో.
ఇది చూడడానికి కొంచెం వింతగా ఉంది కదా. దీని కొమ్ముల పుచ్చకాయ అని కూడా అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక అద్భుతమైన హైడ్రేషన్ టూల్ అన్నమాట. అసలు విషయం ఏంటంటే ఈ పండులో 90% పైగా నీరే ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎండాకాలంలో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండటానికి ఇది భలేగా పనిచేస్తుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఇ, ఇంకా శక్తి కోసం ఐరన్ కూడా అందిస్తుంది. మరి దీని రుచి? అది కొంచెం కాంప్లికేటెడ్. కీరదోస, నిమ్మకాయ, ఇంకా అరటిపండు ఈ మూడింటినీ కలిపితే వచ్చే ఒక వింతైన కొత్త రుచి అనమాట. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, దీని తొక్క నారింజ రంగులోకి మారినప్పుడు, అంటే పూర్తిగా పండినప్పుడు మాత్రమే తినాలి. పచ్చిగా తింటే కడుపు నొప్పొచ్చే అవకాశం ఉంది. సరే, మన లిస్టులో ఆఖరి ఐటెం నల్ల వెల్లుల్లి. ఇదేదో కొత్త రకం వెల్లుల్లి అనుకోకండి. మామూలు వెల్లుల్లిని నెమ్మదిగా ఫర్మెంట్ చేయడం, అంటే పులియబెట్టడం ద్వారా దీన్ని తయారుచేస్తారు. ఈ ప్రాసెస్లో వెల్లుల్లిపాయలు నల్లగా మారి తీయని సిరప్ లాంటి రుచిని పొందుతాయి. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మామూలు పచ్చి వెల్లుల్లితో పోలిస్తే ఈ నల్ల వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఏకంగా రెట్టింపుంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. దీని తీపి రుచి మన వంటకాలకు కూడా ఒక కొత్త ఫ్లేవర్నిస్తోంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన వైద్య హెచ్చరిక ఉంది. నల్ల వెల్లుల్లికి రక్తాన్ని పల్చబరిచే గుణముంది. కాబట్టి ఏదైనా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చినా లేదా ఇప్పటికే యాంటీకోయాగ్యులెంట్లు అంటే రక్తాన్ని పల్చబరిచే మందులు వాడుతున్నా దీన్ని తినే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అదండి సంగతి. ఇవి మన 5 ఏలియన్ సూపర్ ఫుడ్స్. మరి ఇప్పుడు ఈ ఫుడ్ అడ్వెంచర్ని మన నిజ జీవితంలో ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. అయ్యో, ఇవన్నీ ఎలా ట్రై చేయాలి అని పెద్దగా ఆలోచించకండి. చాలా సింపుల్. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ముందు మీ దగ్గర్లోని సూపర్ మార్కెట్లోని స్పెషాలిటీ ఫుడ్స్ విభాగాన్ని ఓసారి చూడండి. తరువాత మనం చెప్పుకున్న లిస్ట్ నుండి ఏదైనా ఒకదాన్ని ఎంచుకోండి. చివరిగా దాన్ని మీ రెగ్యులర్ భోజనంలో చేర్చుకుని ఆ కొత్త రుచిని ఆస్వాదించండి. మరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇప్పుడు చూసిన ఈ అద్భుతమైన ఏలియన్ ఫుడ్స్ లిస్ట్ నుండి మీరు మొదటగా దేన్ని టేస్ట్ చేయాలనుకుంటున్నారు? ఆలోచించండి. ఈ కొత్త రుచుల ప్రపంచంలోకి అడుగుపెట్టండి.